హాయ్ అండి, హలో, నమస్తే. నేను ఈరోజు మంచిగా టేస్టీ గోంగూర పచ్చడి చేస్తాను. నేను దాని తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఒక కట్టనే గోంగూర నాది, కాకపోతే గుప్పెడు పచ్చిమిర్చి అంటే మనం కౌంట్ చేయలేదు. నేను నా చేతితో గుప్పెడు తీసుకున్నాను, ఎందుకంటే ఇది కారం లేదండి. ఆ తర్వాత అలాగే దీంట్లో అలా మగ్గుతుండే పచ్చిమిర్చితోనే ఇది కూడా ఈ గోంగూరను కూడా తీసి క్లీన్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకొని మగ్గించుకోవాలి. దీనంతా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చట్నీ చేసుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చట్నీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో ఇదొక వెరైటీ అనుకోండి. చూడండి, మొత్తం పూర్తిగా మగ్గిపోయింది. ఆ పచ్చిమిర్చి గోంగూర చూడండి మొత్తం పూర్తిగా మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని చూడండి ఎంత మగ్గిపోయింది కదా. పచ్చిమిర్చి కూడా చాలా మగ్గిపోయింది. అలాగే దీంట్లో కొంచెం వెల్లిపాయలు, అంటే జింజర్ గార్లిక్, తర్వాత కొంచెం సాల్ట్, అంటే మనకు సాల్ట్ ఎంత అంటే మనకు సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఎవరు కొంచెం తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ తింటారు కదా. ఆ తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ చేసుకొని కొంచెం లైట్ గ్రైండ్ చేసుకోవాలండి, అంతే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంతమంది పోపు పెట్టుకోకపోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే పోపు పెడుతున్నాను, అది ఆ బాండీలోనే పోపు పెడుతున్నాను. పోపుకి కావాల్సిన ఐటమ్స్ వెల్లిపాయలు, అంటే గార్లిక్, శనగపప్పు, అంటే మనకు మధ్యలో శనగపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను శనగపప్పు కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఆ తర్వాత ఎండు పచ్చిమిర్చి, తాలింపుకి పేస్ట్, అది మనం మిక్సీ పెట్టుకున్నాం కదా గోంగూర చట్నీ, అది వేసుకుంటే సరిపోతుంది, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకు వంట త్వరగా అయిపోవాలంటే ఇలాంటివి చేసుకుంటే త్వరగా అయిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి గోంగూర చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.